ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవానాం గ్రహాణాం దేవతాయే నమో నమః. అశ్విన్యాది రేవతీ నక్షత్ర దేవతాభ్యో నమః. మేషాది మీనరాశ్యాది దేవతామూర్తయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి, వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి, అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు, ఫలితాలు కానివ్వండి, అలాగే మనం ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి, అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, తదుపరి నెలన్నర ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి 6 నెలలు 8 నెలలు స్తంభించి వక్రీగమన స్థితి, నీచ స్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు. మరి ముఖ్యంగా రవి, బుధ, శుక్ర, కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు. మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు 11వ తేదీనే అంటే ఫిబ్రవరి 11వ తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు. అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని చవిచూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు, ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ గోచార రాశి చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ, గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకు ప్రసాదిస్తూ మనల్ని ఆనందపెట్టేటటువంటి పరిస్థితి, ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకున్నటువంటి ఆత్మ బలం, ఆత్మస్థైర్యం, ఆత్మ నిగ్రహత, అట్లాగే మానసిక బలం, ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మానసిక బలంతో, ఆత్మస్థైర్యంతో ఎంతోమందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశుల వారికి ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొదగబడి ఉంటాయో ఆ రాశుల వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగజేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి, వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి,
వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి, పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే, ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి, శని మరియు బుధుడు ఈ 3 గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా, అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై, అట్లాగే రవి బుధులు మిత్రులై, ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి, స్థిర రాశి, అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడిగా ఉండటం, మరి ఈ రవి బుధ శనులు 3 గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి, అట్లాగే 2 గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు, అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి 2వ తేదీన వక్రత్వం చెందుతున్నాడు. దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు. ఈయన దాదాపుగా ఏప్రిల్ 13వ తేదీ వరకు 18వ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గృహప్రవేశాలు, వివాహాలు, వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొన్న 4వ తేదీ అనగా ఫిబ్రవరి 4వ తేదీన గురుడు 4 నెలలుగా ఆయన వృషభ రాశిలో ధనస్థానంలో వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చారజలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు, దేశము విదేశాల పరంగా, అట్లాగే విదేశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకటలాడిస్తూ ఎన్నో ఇబ్బందులను కలిగజేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టులతో, అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకునే విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి చక్కటి విద్యా ప్రదాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఓకే, విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు. వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా, ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి. అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి 24వ తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు. మిథున రాశిలో రుజుమార్గంలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా, కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు, ఇబ్బందులు కలుగుతాయి. అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి, మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగజేస్తాడు కొన్ని రాశుల వారికి. కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఫిబ్రవరి 12వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు ఏ రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి, బుధ, శుక్ర, కుజ, అట్లాగే గురుడు, శని, రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని, అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవ ధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి. ఇవి ప్రతి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, అది కూడా
ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ, ఉద్యోగం, విద్యార్జన, లేకపోతే ధనపరంగా ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు, ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది. కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు. ఎంతోమంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని, చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ధారపోస్తున్నారు. మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ కుంభ సంక్రమణం వలన మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 13వ తేదీ నుండి, అనగా 12వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు కూడా విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వృషభ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత యోగప్రదాన్ని, బుధుడు మిశ్రమ ఆదాయాన్ని, అట్లాగే ఎంతో ఆనందకరమైనటువంటి విశేషాలని, సరే శని వలన దశమంలో ఉన్నటువంటి శని వలన కొన్ని కార్య ఆటంకాలు, ఉద్యోగంలో ప్రతిబంధకాలు కలుగుతున్నాయి. అట్లాగే లాభంలో ఉన్నటువంటి శుక్రరాహుల యొక్క అనుకూలత చాలా విశేషప్రదం. అయితే మార్చి 2వ తేదీ నుండి కాస్త వృషభ రాశి వారికి శుక్రుడు యొక్క అనుకూలత కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది వక్రత్వం వలన. కాబట్టి అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆ రాశిలో ఉన్నటువంటి గురుడు మొన్నటి వరకు, అనగా ఫిబ్రవరి 4వ తేదీ వరకు కూడా వక్రత్వాన్ని పొంది ఎన్నో అసౌకర్యకరమైనటువంటి అసౌఖ్యాలని ప్రసాదించాడు. మరి ఇప్పుడు ఆకస్మికంగా ధన లాభాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాగే తల్లి యొక్క సహకారం వలన మాతృ అర్జితం కానీ, అంటే తల్లి పరంగా ఏదో రకంగా ధనాన్ని లాభంగా పొందటం, ఆ ధనాన్ని మరలా కొన్ని రోజుల్లో ఆకస్మికంగా ఆ ధనాన్ని నష్టపోవటం అనేవి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వీరు ఆకస్మికంగా కొన్ని అనారోగ్యాల పరంగా అంటే ఈ గురుడు కొన్ని అవయవాలని పెంచేటటువంటి పరిస్థితి, అంటే మన శరీరం లోపల కొన్ని అవయవాలు, ముఖ్యంగా లివర్కి సంబంధించింది కానివ్వండి, లేకపోతే చెవి సమస్యలు ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగజేసి ఆకస్మికంగానే హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ అనుకోకుండా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఇవ్వటం ఈ గురుడు వలన కలుగుతుంది. ఏదేమైనప్పటికీ బ్యాంకులో ఎప్పటికప్పుడు చక్కగా ధనం మాత్రం ప్రేరితమవుతూ ఉంటుంది, చక్కటి ఆదాయం అలాగే ఉంటుంది. అయితే వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళంతట వాళ్ళు కాకుండా అడగకుండానే సహాయ సహకారాలు పెద్దన్నల ద్వారా కానీ, ఆ సోదరిమణులు పెద్ద అక్కయ్యల ద్వారా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఏదైనా ఒక గురువు పరిచయం అవడం ద్వారా, ఆ గురువు ద్వారా ఒక మంచి శ్రవణం, ఒక మంచి మాట వలన కానీ వారికి సరైనటువంటి జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో వారు తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవటం, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి ముఖ్యంగా విద్యార్థులకు చక్కటి అవకాశం లభిస్తోంది. ప్రజెంట్ కూడా ప్రస్తుతానికి ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు తమ యొక్క రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి వారు, అంటే నిత్యము కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, స్కూళ్ళకి వెళ్ళేటటువంటి వాళ్ళకి కానివ్వండి, చాలా చక్కటి అవకాశం. కాకపోతే అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడినటువంటి వారికి అటెండెన్స్ లోపం వలన మీ యొక్క కాలేజీల్లో కానీ, స్కూల్స్లో కానీ ఈ వృషభ రాశి వారికి కొంత ధనాన్ని ఖర్చు పెడితే కానీ హాల్ టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ మీ యొక్క తండ్రి యొక్క సహకారం చేత సమయానికి ఆలస్యం కాకుండా ముందుగానే ప్రణాళిక తయారు చేసుకొని మనకి 9ంటికి ఎగ్జామ్ అనంగా మనం 8ంటికే చక్కగా అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేసి, ఎందుకంటే ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల ఆధారంగా ముందుగా బయలుదేరి అక్కడికి రీచ్ అవ్వటం ద్వారా మీకున్నటువంటి జ్ఞానాన్ని కోల్పోకుండా
టెన్షన్స్ పడకుండా చక్కటి ఆలోచన ప్రతిమతో, ఆలోచన ప్రతిభతో మీకు ఎక్కడెక్కడ నాలెడ్జ్ అంతా కూడా గ్యాదర్ అయ్యి చక్కటి ఆలోచనలతో మీరు వ్రాత పరీక్షలను రాసి అఖండమైనటువంటి విజయ సాధన వైపు పరిగెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి వృషభ రాశి వారు. ఎందుకంటే రవిశనుల యొక్క బుధుని యొక్క మిశ్రమమైనటువంటి మిళితం, అంటే ఆ కంజంక్షన్ అనేటటువంటిది కొంత తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. అట్లాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, అట్లాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి వారు చేసినటువంటి అంతకుముందు చేసినటువంటి సేవల వలన మంచి గుర్తింపు లభిస్తుంది. దాని వలన రాజకీయంలో ఉన్నటువంటి వారికి అయితే గనక మంచి ఆ గుర్తింపు ద్వారా ఎవరో ఒకళ్ళు ఆ విషయం చెప్పటం ద్వారా అప్పటి వరకు మీరు అజ్ఞాతంలో రాజకీయంలో ఒక పట్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల వలన కానివ్వండి, మీకు గవర్నమెంట్ వ్యవస్థల్లో ఏదైనా పేరు ప్రతిష్టలు ఉన్నా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పలుకుబడి ఉన్నా అవన్నీ ఫ్రేమ్లోకి బయటకు వచ్చి మీకంటూ ఒక సముచిత స్థానాన్ని వాళ్ళు మాట ఇవ్వటం అనేటటువంటిది రాజకీయ నాయకులకి జరుగుతుంది. అట్లాగే విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులు కొన్ని విషయాల యందు, అంటే ఉన్నతమైనటువంటి విద్యా విషయాలందు కానివ్వండి, దూర ప్రదేశాలకు వెళ్ళేటటువంటి విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలకు కానివ్వండి, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడి కొంతమంది లాయర్ల ద్వారా సంప్రదించి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కానీ కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ యొక్క వృషభ రాశి వారికి మరి శుక్ర రాహువులు లాభంలో ఉండి చక్కటి ఆరోగ్య పరిస్థితిని కలుగజేస్తున్నారు. ఏదైనా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా అవి చక్కగా తొలగిపోయి వైద్యాలయానికి వెళ్ళి చక్కటి ఔషధాన్ని వారు గనక తీసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు కోల్పోయి ఆరోగ్యకరమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉత్తమమైనటువంటి కాలము. అట్లాగే ఈ వృషభ రాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఉద్యోగపరంగా కానీ లేకపోతే వారు చేసే వృత్తిపరంగా కానీ స్త్రీ పురుషులకి అంటే భార్యాభర్తలకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరైనా పరిచయం అవటం, ఆ పరిచయం ఏదైనా సరే ఒక సక్రమం కాకుండా అక్రమమైనటువంటి బంధంగా ఏర్పడి వృషభ రాశి వారికి అది కొంత కోర్టు కేసుల్ని కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇక్కడ తస్మాత్ జాగ్రత్త వహించండి. అంటే మన కళ్ళ ముందు అవకాశం ఉంది కదా అని చెప్పి స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీ యొక్క దాంపత్యంలో సమస్యలు తెచ్చుకోకుండా మీకు ఆ భావన కలిగినప్పుడు అవతల వ్యక్తిలో స్త్రీ కానీ పురుషులు కానీ ఒక దేవతని కానీ దేవుణ్ణి కానీ కనుక చూసినట్లయితే మీ మనసులో కలిగినటువంటి ఆ వికారాలు పోగొట్టుకునేటటువంటి అవకాశం మీకు మీరే సృష్టించాలి. ఎందుకంటే మన రెండు కళ్ళు, ముఖ్యంగా వృషభ రాశి వారు నేత్రపరమైనటువంటి ఇబ్బందులు పడకుండా కొంత జాగ్రత్త వహించాలి. మార్చి 2వ తేదీన తర్వాత ఈ శుక్రుడు నీచ స్థితిని పొందటం ద్వారా, అంటే ఉచ్చస్థితిలో ఉండి వక్రత్వం పొందటం ద్వారా కొంత ఆ యొక్క ఉచ్చస్థితి ప్రభావం తగ్గి నేత్రకారకుడైనటువంటి శుక్రుడు రాహువుతో కలవటం ద్వారా కళ్ళల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్లతో కన్సల్టేట్ అవటం, దాని పరంగా ధనాన్ని కోల్పోవటం, లేదా భార్య ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఛాలెంజింగ్గా ఉండటం, అయితే వాటిని తగ్గించుకోవడానికి మీరు ఇష్టపూర్వకంగా అవసరమైతే ధనాన్ని కాస్త అప్పు చేసి భార్యకి ఆపరేషన్స్ కానీ లేకపోతే వైద్యాలయాలకి చూపించడం, పెద్ద వైద్యాలయాలకి చూపించడం, ఆవిడికి తగ్గాలి అనేటటువంటి సంకల్పం. అది స్త్రీ పురుషులు, స్త్రీ అయితే పురుషుడికి, పురుషుడైతే స్త్రీ. అంటే ఇక్కడ అన్యోన్యము అంటారు. అంటే భార్యాభర్తలు ఇరువురిలో ఎవరికైనా సరే జరగచ్చు, కలత్ర భావం అంటారు. కాబట్టి అట్లాగే మీరు ఏదైనా సరే పోటీ పరీక్షల యందు గనక ఉత్తీర్ణత కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు రాసే ప్రతి ఎగ్జాము కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ద్వితీయంలో అంటే కుటుంబ స్థానంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. భార్యతో కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఆఫ్టర్ ఫిబ్రవరి 24 తేదీ తర్వాత కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ప్రయాణాదులు యందు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. లేకపోతే
మీరు చేసినటువంటి ఆకస్మిక అప్పుల వాళ్ళు మీపై దాడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆకస్మికంగా జరుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆదాయం కలుగుతోంది, మంచి స్ఫురణ శక్తి కలుగుతోంది, ఉన్నతమైనటువంటి యోగాలు అట్లాగే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు, వారు అనుకున్నటువంటి కార్య సాధన ముందుకు తీసుకెళ్లేటటువంటి సమర్థత కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క నెల రోజులు చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయనే చెప్పవచ్చు. మీరు మాట్లాడిన ప్రతి మాట మీ కింద పనిచేసే వారికి చక్కటి ఆయుధంలా ఉపయోగపడుతుంది. వారి యొక్క సహాయం మీకు అందుతుంది. దాని ద్వారా మీరు అంచెలంచెలుగా ఉద్యోగాలలో ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకి, ముఖ్యంగా లోహపు వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి ఏజెన్సీస్ కానివ్వండి, అట్లాగే పాఠ్య రచనలు చేసేటటువంటి కానివ్వండి, ముఖ్యంగా పుస్తకాల విక్రయాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ మెన్స్కి బిజినెస్ చేసేటటువంటివి, అట్లాగే గనుల వ్యాపారం, లోహపు వ్యాపారం చేసేటటువంటి వారికి, గవర్నమెంట్తో సంబంధం ఉన్న ఏ వ్యాపారస్తులకైనా సరే ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి ధనం మీకు లభించేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, అనుకూలమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయనే చెప్పవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.